ఏంకన్నా అన్నాడని చెప్తున్నారు. నిన్న హరీష్ రావు చెప్తుండు అసలు గవర్నర్ను కొడతాం అనుకున్నా కానీ అనుకోకుండా పోయి సానుగౌడ్కు తగిలిందని. ఒరే సన్నాసి, 6 అడుగులు ఉంటే సరిపోదు, ఆలోచన కూడా ఉండాలి. కొట్టాల్సి వస్తే నిన్నో నీ మావనో బట్టలి పోలీసా సభలో కొడతాం. గవర్నర్ ఎందుకు కొట్టబోతామా? గవర్నర్ ఏమన్నా లీడరా? ఆయన రీడరే, నువ్వు రాసిచ్చింది చదువుతాడు. రీడర్లతో మాకేం కొట్లాటాయా? నిజంగానే శాసనసభలో కొట్టాల్సి వస్తే నిన్ను నీ బామాతో నీ మామను బట్టలు పొదిసి సాకిరే ఒక తిప్పి తిప్పి కొట్టినట్టు మిమ్మల్నే కొడతాం. మీ తెలంగాణ చేసిన అన్యాయానికి ద్రోహానికి బట్టలు పొదిసి కొట్టినా కూడా తప్పు లేదు. నేను సభలో లేను, ఉండుంటే కనుక గ్యారెంటీకి ఏదో ఒకటి జరిగే ఉండేది. అలా ఇట్లాంటి చేసే మీ దుర్మార్గాలను చూసుకుంటుండనికనా మేమందరం ఎమ్మెల్యేలే సభలకు వచ్చింది. మీ దోపిడీ ప్రాజెక్టుల రీడిజైనింగ్ల మీద, వాటర్ గ్రిడ్ మీద, కమిషన్ కాకతీయ మీద, మెట్రో రైలు మీద, ఐటీ కంపెనీల మీద మీరు వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసుకుంటుంటే, వందల మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకొని సాధించుకున్న తెలంగాణలో వాళ్ళ ఆత్మలు ఘోషిస్తుంటే చూస్తూ మీ ఎదురుగా చూసుకుంటూ కూర్చుంటాం అనుకుంటున్నావా? బరాబర్ తప్పకుండా సభలో అవకాశం వస్తే నిన్ను నీ మావన్ని బామాతిని బట్టలు పొలిసి కొడతారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇచ్చిపెట్టి ఊకుంటారు అనుకుంటున్నావు బిడ్డ. 10 ఎకరాల పైరవి భవన్ నిర్మించుకొని గడిలో చుట్టూత పహారాల మధ్యలో పోలీసుల మధ్యలో బతుకుతున్నా అనుకుంటున్నావేమో. ఈ